మా రకం జమీందార్లకి అలా కాదు. ఏ క్షణమైతే వరుడు మనస వాచ కర్మణ వధువును నమ్మి ఇవి తన చేతులతో ఇస్తాడో ఆ క్షణమే మానసికంగా వారు భార్యాభర్తలైపోయినట్టే. ఒరేయ్, చూపులు చాలరా, ఇవ్వు. ఇప్పుడే ఇచ్చేస్తాను. తమరు తప్పుకుంటారా ప్లీజ్? ఇప్పుడు గనక గంగోత్రి తీసుకుంటే ఇక ఎప్పటికీ తను నాకు దక్కదు. ధైర్యేషు భార్య అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి నేను అందుకుంటే నిజమైన గంగకి ద్రోహం చేసినట్టే అవుతాది. నాకు అర్హత లేదు, నేను తీసుకోకూడదు. ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి? తీసుకో గంగా. నేను తీసుకోకూడదు. గంగా, ఏంటమ్మా? అంటే ఇది మన ఆచారం అంటున్నారుగా, అంటే పవిత్రమైనది కదా. నన్ను స్నానం చేయలేదు. అబ్బా, అంతే కదా. నేనింకా ఏం చెప్తావోనని భయపడ్డానమ్మా. దాందే ఉందమ్మా, వెళ్ళి తొందరగా స్నానం చేసొచ్చే. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు? ఇదిగో అమ్మమ్మ, నేను మళ్ళీ స్నానం చేసి వస్తా. ఎందుకురా? ఇద్దరం ఒకే టైంకి చేసొస్తే ఆచార పవిత్రత ఇంకా పెంచినట్టుంటుందిగా. వదినా, వీడేనా మాట్లాడుతుంది? అంత గంగ మహిమ వదనా. వీడి ఆలోచనలే కాదు, వీడిలో ధైర్యాన్ని కూడా పెంచుతోంది. అవునా? అంతకన్నా కావాల్సిందేముందొదినా? త్వరలో ఆ 3 ముళ్ళు వేయించేస్తే ఇక వీడి గురించి దిగులు పడాల్సిన అవసరమే ఉండదు. వెళ్ళిరా, తొందరగారా. అబ్బా, ఇలా కంగారు పెట్టకు నాన్నమ్మ. కొంచెం ఆలస్యం అయినా మురికి మొత్తం వదిలించుకొని వస్తా. వస్తా వస్తా. మెల్లిగా మెల్లిగా నాయన, జారి పడిపోయావు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇక. గంగా, సిద్ధు, ఈ ఆపద నుంచి ఎట్ట బయటపడాలో నాకు తెలియడం లేదు సిద్ధు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆపే సిద్ధు, ఆపే. ఎలా గంగోత్రి? అందరూ అక్కడి నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్న ఈ కొద్దిపాటి సమయంలో ఏం చేయను? ఏమి చేయలేవా? అతని కాడి నుంచి నన్ను సీర తీసుకోమంటావా? అలా మాట్లాడ గంగోత్రి. ఇంకెలా మాట్లాడమంటావు? సీర తీసుకుంటే సగం పెళ్ళైపోయినట్టేనంట. అదే జరిగితే అసలు గంగను నేను మోసం చేసినట్టవదా? నువ్వా గంగ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించట్లేదు.
నీ గురించి ఏం ఆలోచించాలి? గంగోత్రి నిజమే కదా, మన మధ్య ఏముండదని. ఏముందో నీకు తెలీదా? సిద్ధు ప్లీజ్, ముందు జరిగిపోతున్న ఈ విపత్తుని ఆపే ప్రయత్నం చేయి. ఆపాలంటే ఉన్న మార్గం ఒక్కటే గంగోత్రి, మన మనసులో ఉన్నది బయటపడాలి. నా మనసులో ఏమీ లేదు. ఇంతవరకు వచ్చాక కూడా ఇంకా దాచి ఏం సాధిస్తావు గంగోత్రి? నేను సాధించాల్సింది అసలు గంగను వెతికి పట్టుకోవడం, తనని వారసురాల్ని చేయడం. అంతకు మించి నాకేం కోరికలు లేవు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్తే నీ ఆశయానికి నేను ఆటంకం కలిగిస్తానన్నా? నీ దృష్టి మార్చి నీ ప్రయత్నాన్ని బలహీనపరుస్తానన్నా? ఎందుకు? అబ్బా సిద్ధు, చెప్పేది విను. నువ్వు చెప్పకపోయినా నా మనసులో ఉన్న చెప్పేస్తాను. నా గుండెల్లో నీ మీదున్న ప్రేమను చెప్పేస్తాను. సిద్ధు, ఎస్, ఐ లవ్ యూ గంగోత్రి. I love you, గంగోత్రి. నిన్ను ప్రేమిస్తున్నాను గంగోత్రి, ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కోసమే తపిస్తున్నాను, నీకోసమే జీవిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోతావా అని నమ్మకంతో బతికేస్తున్నాను గంగోత్రి, నీ మీద నమ్మకంతో బతికేస్తున్నాను. గంగోత్రి, నా రోజు మొదలయ్యేది నీ ఆలోచనలతోటే, ముగిసేది నీ ఊహలతోటే. నాకు వేరే ప్రపంచం లేదు గంగోత్రి, నువ్వే నా ప్రపంచం. నా అంతా నువ్వే, నా ఆరంభం నువ్వే, నా ప్రాణం నువ్వే. ఏ ప్రాణాన్ని నిలబెడతావో పోగొడతావో ఇక నువ్వు చెప్పే మాటల్లోనే ఉంది. సిద్ధు, నువ్వు చెప్పినంత సులభంగా నేను చెప్పలేను. ఉన్నది చెప్పడానికి భయమెందుకు గంగోత్రి? సిద్ధు, నా జీవితం నా చేతుల్లో లేదు. నీకు తగిన అమ్మాయిని నేను కాదు. ఏదో కాదు అని చెప్పి తప్పించుకోవాలని చూడ గంగోత్రి. ముందు నీ మనసులో ఉన్న చెప్పు. ఈ గొడవ ఇంతటితో ఆగిపోతుంది. ఇక ధైర్యస్తో నీ పెళ్లి ప్రస్తావన రాదు. సిద్ధు, నీకొకటి అర్థం కావడం లేదు. నేను వాళ్ళ దృష్టిలో జమీందారిని, నువ్వు పేదోడివి. ఓహో, అదా నీ సమస్య? నా కోసం నువ్వు సమస్యలో ఇరుక్కోకూడదు, నీకేం కాకూడదు. నాకేం కాదు, నా మీద నీకున్న ప్రేమని చెప్పి. అరే చెప్పు 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 అని బలవంత పెడతావే. నీ మీద నాకు ఏ ఉద్దేశం లేదని సత్తుంటే నమ్మవే. నమ్మను. సిద్ధు, నువ్వు కాదంటే తట్టుకోలేను గంగోత్రి. నువ్వు లేని జీవితాన్ని బతకలేను. నాకు వేరే చాయిసే లేదు. నువ్వే నా లోకం, నువ్వే నాకు కావాలి, నాకు కావాలి. అర్థం చేసుకో, అర్థం చేసుకో గంగోత్రి. ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావట్లేదేంటి? టైము దాంది నడుస్తున్నప్పుడు ఐడియాలు నీకెలా వస్తాయమ్మా? అదే 2 ఆస్థానాలకి ఓనర్ అని తీర్మానం అయిపోతుంది. నో, అలా జరగకూడదు.
మంగ కనిపించిన దృశ్యాన్ని ఎలా వాడబోతున్నావమ్మా? విచ్చలవిడిగా వాడేస్తాను. జమీందార్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ పనుడితో రొమాన్స్ చేస్తుందని దాన్ని బ్యాడ్ చేస్తాను. అలాంటిది ఇంట్లో ఉంటే జమీందారి వంశానికే కలంకమని దాన్ని గెంటిస్తాను. వెంటనే అందరినీ పిలిచి ఈ చెండాలన్నీ చూపిస్తాను. అబ్బా వదినా, కాసేపట్లో మన కోరిక సగం తీరబోతోంది. త్వరలోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దాం వదినా. అప్పుడు పూర్తిగా తీరుతుంది. వీళ్ళకి సంతోషం, ఆడికేమో బాధ, నేనేమో చెప్పలేను. జరిగి చూడడం తప్ప. నానమ్మా రండి. అమ్మమ్మా, నానమ్మా, అమ్మమ్మా, నానమ్మా, తొందరగా రండి. మీకు ఒకటి చూపిస్తాను. తొందరగా రండి నానమ్మా. ఏమైంది? ఏంటే అది? ఆ చండాలని మా నోటితో మేము చెప్పలేమక్క. మీరే వచ్చి చూడండి. ఏంటే మళ్ళీ ఏం ప్లాన్ వేసావు? మీరు మాటలతోనే కాలయాపన చేస్తే ఆ పాపకార్యం కాస్త ముగుస్తుంది. ముందు వచ్చి చూడండి. ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడండి. రండి. అబ్బా రండి, త్వరగా రండి అమ్మమ్మా. రా నానమ్మా, నువ్వు కూడా రా. పదండి అంకుల్. రండమ్మా. అంత పాపం లోపల ఏం జరుగుతుందో బా? ఆ పాపం ఏంటో మనం చూస్తే పోలా? ప్లీజ్ గంగోత్రి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ముందు నన్ను వదిలేసిద్దు. ఎవరైనా చూస్తే నువ్వు డేంజర్లో పడతావు. నన్ను చంపినా పర్వాలేదు. నా గుండె చప్పుడు విని నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని నీ మనసులో ఉన్నది ఇప్పటికైనా చెప్పు గంగోత్రి. సిద్ధు, పిచ్చోళ్ళ ప్రవర్తించుకో. నేను పిచ్చోడ్నే, నీ ప్రేమ కోసం చచ్చిపోతున్న పిచ్చోడ్ని. ముందు వదులు సిద్ధు, వదులు, వదులు. ప్లీజ్ గంగోత్రి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. యాక్సెప్ట్ మై లవ్. ప్లీజ్ గంగోత్రి, ప్లీజ్. ప్లీజ్ గంగోత్రి, యాక్సెప్ట్ మై లవ్. ప్లీజ్ గంగోత్రి, ప్లీజ్. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. రేయ్! రేయ్! చెయ్యొదలరా, చెయ్యొదలరా, చెయ్యొదలు. అచ్చు బాబాయ్, ఈడట్టంగా దొరికిపోయాడు. ఇలా ఏం చేస్తారో ఏమో. అబ్బా, పొజిషన్ మారిపోయారే. ఇంకొంచెం ముందొచ్చుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. హా, ఇది చాలే ఇద్దరిని కొట్టి కొట్టి తరిమేయడానికి. ఆగమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. వీడు నేను బలవంతం చేస్తున్నాడని తెలుస్తోంది. జేరా రాస్కెల్, ఏదో నా మనవరాలి స్నేహితుడివి కదా అని, కోటికి కూడా గతి లేదని జాలిపడి నీకు పని పెంచి ఆశ్రయం కల్పిస్తే అన్నం పెట్టిన చేతుల్నే నరకాలని చూస్తావా? అదండి. మాట్లాడుకో, నాలుక చీరేస్తాను. ఏంటి మీరు వాణ్ణొక్కనే అంటున్నారు?
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఇందులో దాని ప్రమేయం లేకుండానే వాడంత ధైర్యంగా దీని గదికి వస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇందులో వేరే ఆలోచనకే తావులేదు. నా గంగమ్మ సంగతి నాకు తెలుసు. వాడి దుర్బుద్ధితోనే ఇంట్లో చేరాడు. ఆ దురాశతోనే నా మనవరాలితో అసభ్యకరంగా ప్రవర్తించబోయాడు. సమయానికి నువ్వు తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే వీడు 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 నా గంగను ఏం చేసేవాడు? తలుచుకుంటున్న గుండెల్లో వణుకు పుడుతోంది. ఏడ్చినట్టే ఉంది. ఇద్దరిని గెంటేస్తారని నేను ఆశపడితే వాడిదొక్కడిదే తప్పైనట్టు ఫీల్ అవుతున్నారేంటి? ఇప్పుడేం చేద్దామమ్మా? వాడిని కొట్టకుండా ఈడ్చుకెళ్ళి బయట పడేద్దాం. అది వాడికి సపోర్టుగా వచ్చిందంటే తప్పు చూపించి ఇద్దరిని గెంటేద్దాం. అర్థమైందమ్మా. ఛ! నీలాంటి రాక్షసుల వల్ల ఎవరికన్నా సహాయం చెయ్యాలంటేనే భయం వేస్తుంది కదరా. ఇంకా వాడితో మాటలేంటక్క, కొట్టి తరమేయకుండా. అవును వదినా, ఇలాంటి వెధవలను ఇంట్లో ఉంచకూడదు. వాడికి బుద్ధొచ్చేలా మన కసి తీర కొట్టి కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి బయట పారేయాలి. ఎరా మా ఇంటి ఆడపడుచు చేయి పట్టుకుంటావా? నిన్ను రారా సార్ రా. ప్లీజ్ సార్. సార్ సార్ నేను వదలండి సార్. రా. నేను చెప్పేది వినండి సార్. పద. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? సార్. నువ్వు చెప్పేది నేను ఎందుకు వింటాను? పద పదరా. పోరా. ఇంకా చూస్తావేంట్రా? పోరా. అమ్మమ్మ, ఇందులో తన తప్పేమీ లేదు. తనేదో చెప్పాలనుకున్నాడు. ఈలోగా మీరు వచ్చేసారు. మీకది తప్పుగా కనిపించినది, కానీ నిజానికి ఏమీ లేదు. చూసావామమ్మా, ఇద్దరికీ ఏదో ఉంది కాబట్టే వాణ్ణి మంచోన్ని చేసి తప్పించాలని చూస్తుంది. అట్లాంటిదేమీ లేదు మమ్మా. నాకు తెలుసు గంగా, ఒకరు బాధపడటం నువ్వు చూడలేవు. కానీ వీళ్ళలాంటి వాడి మీద జాలి చూపించకూడదమ్మా. కనికరించి ఇంట్లో ఉండనివ్వకూడదు. అమ్మగారు, మీరు నన్ను ఇంత హీనంగా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నిజమేంటో చెప్తాను. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? ఏయ్, నిన్నెప్పుడైతే నా మనవరాలి గదిలో నిన్నలా చూశానో అప్పుడే నీ మీదున్న విలువ పోయింది. ఏదో చిన్నవాడివని వదిలేస్తున్నాను. బతికపా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? పోరా. సార్